sugar-free diets. La 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 la. Dr. Rice Private Advice Nithirendi. నిన్న కోనసీమ జిల్లా ముమ్మడివరం కమిని యొక్క గోదావరి తీరంలో మునిగినటువంటి ఎవరైతే గల్లంతైనటువంటి వారికైతే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే 8 మంది గల్లంతైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే SDRF బృందాలు, అలాగే పోలీసులు, అలాగే ఫైర్ కూడా ఈ యొక్క గాలింపు చర్యలు అయితే అలాగే గజయితగాళ్లతో పాటు బోటుల సాయంతో కూడా గాలింపు చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ముగ్గురు మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే అలాగే రాజేష్తో పాటు వడ్డే రాజేష్తో పాటు సబ్బది పాలు, అలాగే రాజేష్ ఏదైతే ఉందో మొత్తం ముగ్గురు మృతదేహాలు మాత్రం అయితే లభ్యమయ్యాయి. ప్రస్తుతం నిన్న ఏదైతే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే ప్రాంతంలో మనం ఉన్నాం. నిన్నంతా కూడా అంటే ఆటుపోటులో వస్తే క్రమంలో నిన్నంతా కూడా ఇక్కడ వరకు కూడా గోదావరి ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అంతా కూడా పోటీమే ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వరకు కూడా గోదావరి అయితే ఇప్పుడు అంతా మనకు కనిపిస్తున్నటువంటి జనం కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఇప్పుడంతా కూడా పోటీ ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇక్కడ వరకు కూడా ఏదైతే ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి బాట ఒకటి ఇక్కడ కనపడుతుంది. నిన్న ఎవరైతే ఉన్నారో 11 మంది యువకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ప్రాంతం, మన బోటు లంగర వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఇదే ప్రాంతంలో అయితే నిన్న వాళ్ళంతా కూడా స్నానానికి దిగారు. స్నానానికి దిగిన నేపథ్యంలో ఒకరిని రక్షించబోయి ఒకరిని కాపాడేందుకు మొత్తం అంతా కూడా వాళ్ళ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఈ విధంగా మొత్తం అంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 11 మంది స్నానానికి దిగా అందులో 3 అయితే సురక్షితంగా బయటపడినప్పటికీ అలాగే 8 మంది కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతం మనం గోదావరి తీర ప్రాంతం అంతా కూడా చూస్తుంటే ఇక్కడ గతంలో ఏదైతే 2018 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో కూడా బోటు అంటే ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో బోటు బోల్తా పడి 7 విద్యార్థులు అయితే ఇక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ప్రాంతానికి సమీపంలోనే ఈ యొక్క 8 విద్యార్థులు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే వాళ్ళ కోసం అయితే చేస్తున్నారు. అలాగే అందరూ కూడా కాకినాడకు సంబంధించిన 9 ఉండగా మిగిలిన వారు ఈ యొక్క సమీపంలోని అలాగే రామచంద్రపురం, మండపేటకు సంబంధించిన వారిగా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ఏదైతే కేగంగవరం సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే గ్రామం ఉందో ఇక్కడ ఆ గ్రామంలోనికి శేర్లంక గ్రామానికి శుభకార్యానికి వచ్చారు. అక్కడికి వచ్చి స్నానం ఆచరించేందుకు దిగిన నేపథ్యంలోనే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సహాయక చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో పాటు అలాగే ప్రధానంగా ఇక్కడ రామచంద్రపురం సంబంధించినటువంటి వాసంశెట్టి సుభాష్ మంత్రి కూడా ఎప్పటికప్పుడు వివరాలు అయితే తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు మహానాడు కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గరుండి సహాయక చర్యలు వాళ్ళకి టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? గోదావరిలో ఇప్పుడు ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉందంటున్నారు? ఇంకా అంచుమించు లేదంటే సార్, ఇంకా 2-3 గంటలు పట్టొచ్చండి బాడీలు తేలి వరకు. కానీ రాత్రి నుంచి కూడా నేను జరిగిన సంఘటన కాడి నుంచి కూడా బుచ్చిబాబు తెలిసిన తర్వాత ఇమీడియట్లీగా ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ అందరికి కూడా డిపార్ట్మెంట్ అందరినీ కూడా పోలీసు వారిని కూడా ఇమీడియట్లీగా సహకరించారండి. తెల్లవారులు కూడా రాత్రి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాత్రి నుంచి కూడా నెత్తుతుండగా ఇప్పుడు ఆల్రెడీ 3 బాడీలు దొరికాయి. ఇంకా దగ్గరగా 2-3 గంటల్లో తేలే అవకాశం ఉందండి. అయితే ప్రభుత్వం వారు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుని చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనప్పుడు కూడా ఆయన చెప్పిన మేరకు మొత్తం ప్రభుత్వం వారు సహకరిస్తున్నారండి బాగా. అంటే నిన్న ఇక్కడ ప్రాంతంలో ఏం జరిగింది అనుకుంటారు? అంటే నిన్నటి వరకు గోదావరి ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా కూడా పోటీమ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ మునిగిపోయే ప్రదేశం వాళ్ళు ఏంటంటే నిన్నటి వరకు ఏంటంటే 3 గంటల తర్వాత పాటు వస్తుందండి. ఇక్కడ అంటే రేపు పాటులు ఉంటాయి. ఆ పాటుకి ఇక్కడ ఫంక్షన్కి వచ్చి దిగడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే వుడ్ అనేది కత్తి రోడ్డు అంటారండి, మేము లోకల్లో కత్తి రోడ్డు అంటాము. ఆ కాలు జారి వెళ్ళడం వల్ల ఒక బాబు వెళ్ళిన తర్వాత ఇంకొక బాబు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అలాగా లోపల జారడం జరిగింది. జారిన తర్వాత వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన పెరిగిపోతుంటుంది వాటర్ ఇక్కడ పోటుపాట్లు పెరుగుతూ ఉంటుందండి. అంటే ఊడి వస్తూ ఉంటుంది, కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు పోటుపాట్లు ఉంటాయి. దాంట్లో వల్ల ఇది జరిగిన విషయం అండి. ఇది సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడైనా కరెక్ట్గా ఇదే స్పాట్ అండి. ఇది మాకున్న మన ఏరియా అయితే ఉందో ఆ నామలో నా నామ దగ్గర ఉందండి. ఆ నామ వేసుకుని అలా కిందకి ఉంటుంది. ఇదంతా మెరకండి, ఇదంతా మెరకండి పాటలు లేదండి. ఇది వాటర్ ఉండదండి. ఇంకో 3 గంటల తర్వాత ఇంకా కిందకి వస్తుందండి వాటర్.
కొంచెం ఇబ్బంది. ఇక్కడ దిగి స్నానం ఇక్కడ దిగి స్నానం చేస్తే కాలు జరిగి అలాగ కిందకి నావ పక్కకి ఆ నావ అండి అది. అక్కడ నావలో ఆ నావ దగ్గర అండి. మృతదేహాలు ఎక్కడ లభ్యమయ్యండి? మృతదేహాలు ఇప్పుడు ఎక్కడ లభ్యం? ఇప్పుడు అయితే మా ఊరు పక్కనే గురజాబలంక పక్కనే లబ్ధమండి. ఇక్కడే దొరికాయి. మా ముండిని అక్కడే తీసుకున్నారండి. రెండు మూడైతే ఒక బాడీ అయితే కింద చింతపల్లి అంక పక్కన అక్కడ దొరికిందండి. గతంలో కూడా బోటు ప్రమాదం జరిగింది. ఎక్కడండి అది? బోటు ప్రమాదం జరిగింది సలదూరపాలెం అండి. అది బ్రిడ్జ్ కింద కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుందండి. అప్పుడు ఎంతమంది చనిపోయారు? అప్పుడు 7 అంతమంది 7 చనిపోయారండి. అప్పుడు బాల్తో పడి అంటే ఫ్లడ్ ఏరియా అండి అది. అంటే స్కూల్ వెళ్తున్న టైంలో ఫ్లడ్ ఏరియాలో జరిగిన విషయం అండి. 13 మంది ఇలా చనిపోయారండి. కానీ ఏంటంటే ఇది సంఘటన అనుకోకుండా జరిగింది. చాలా దురదృష్టకర విషయం ఇది. పిల్లలు కూడా చిన్నవాళ్ళు. భగవంతుడు. ఎన్ని బోట్లు గాలింపు చేస్తున్నాయండి ఇప్పుడు? ఇంచుమించు లేదంటే 10-12 బోట్లు గాలింపు చేస్తున్నాయండి ఇప్పుడు. రాత్రి నుంచి కూడా. రాత్రి మేము కూడా ఇక్కడే ఉన్నాము. రాత్రి నుంచి కూడా 10-12 బోట్లు ప్రభుత్వ వారు ఇచ్చారు. అన్ని గాలింపు చేస్తున్నాం. స్పాట్ ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారుతుంది ఇక్కడ? అంటే గోదావరి ప్రభావం ఎలా ఉంటుంది? మూడు రేవులు మోగండి ఇది. మాకు ఇలాగ 3 రేవులు మోగండి. 3 రేవులు మోగ ఏమవుతుందంటే గోదావరి టైంలో పోట్లు ఉండేది. ఫ్లోటింగ్ వల్ల ఒకటి పక్కనే డౌన్ ఉంటుందండి, ఒక పక్క మెరకేస్తూ ఉంటుందండి. లంక తీరాలు అలాగే ఉంటుంది సార్ ఎక్కువ. అలాగని ఎప్పటి నుంచో కూడా అది ఆ రేవు అది మాకు లోతు అనేది ఉంటుందండి. ఆ రేవు ఇదైతే కొంచెం మాకు రేవులు అంటే ఏ పేర్లు వాటికి? ఇది బుద్ధ గౌతమి ఒకటి అండి, తర్వాత అది గౌతమి, తర్వాత ఇంకోటి ఇది ఏమంటుంది వశిష్ట అండి. వశిష్ట 3 కలిపి ఇది మాకు 3 మొగల రేవు అండి. ఇది మొగల రేవు మాకు త్రివేణిది. కానీ ఇక్కడ మాకు అందిన పుష్కరాలకు రాటి కూడా ఇక్కడ మాకు ఇచ్చేయడం జరుగుతుంది. అలా ఇదండి విషయం. చెప్పండి, ఇక్కడ మీరు ఇక్కడ ఎలా ఉంటుంది దీని ప్రభావం? ఇక్కడ ఒడి ఎక్కువగా ఉండేది వల్ల ఈ ప్రభావం జరిగింది అనుకోవచ్చా? సార్ అయితే లోతు అయితే ఎక్కువ ఉంటుంది సార్ అక్కడిది. అదేంటంటే పార్ట్ టైంలో కుర్రోళ్ళు స్నానానికి వెళ్ళడం వల్ల ఒకేసారి అది పోటు వస్తుందండి. మళ్ళీ ఆ పోటు అన్నది కుర్రోళ్ళకి తెలియలేదండి. అది పోటు వచ్చినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ గట్టిగా ఒడి కింద వెళ్తుందండి. ఆ ఒడిలో పడిపోయి ఆ కుర్రోళ్ళకి ఆ ప్రమాదం జరగడం జరిగిందండి. అంతే తప్ప కానీ అయితే గోదావరి వచ్చింది వేరు, తుఫాను వర్షాల వల్ల వచ్చింది వేరు. ఇది ఉప్పు నీరు సప్పు నీరు వల్ల ఏం చేస్తుంటే పోటుపాట్లు వస్తాయండి. సముద్రం నుంచి పోటుపాట్లు వస్తాయండి. ఆ పోటుపాట్ల వల్ల ఈ కుర్రోళ్ళకి ఈత రాకపోవడం వల్ల అమంతంగా స్పాటు కొంచెం లోతు అవడం వల్ల ఒకేసారి అక్కడ రాత్రి మేము 11 గంటల వరకు చేసింది ఏంటంటే అక్కడ వరకు 6 అడుగులు 7 అడుగులు ఉండేదండి. సడన్గా ఒకసారి 15 నుంచి 20 అడుగుల దాకా ఉండేదండి. రాత్రి ఎస్ఐ గారు అక్కడ దిగి వెంటనే ఎస్ఐ గారు కూడా చాలా స్పందించారండి. సిఐ గారు చాలా రాత్రి అంతా మేము వాళ్ళతోనే పనిచేసాం సరదాగా. రాత్రి అంతా తిరిగాను 11. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 3 దొరికినాయండి. ఇప్పుడు ఎస్సీ గారు సిఐ గారు తీసుకెళ్ళి అక్కడ అంబులెన్స్ తీసుకెళ్ళారని గవర్నమెంట్ హాస్పిటల్కి అన్ని సక్రమంగా చేస్తున్నాం సార్. చూస్తున్నా అది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా ప్రమాదకరంగా మారినటువంటి 3 పాయలు అంటే ప్రధానంగా గౌతమి, అలాగే వృద్ధ గౌతమి, అలాగే వశిష్ట, ఈ గోదావరిలు 3 కూడా ఇక్కడ కలిసే ప్రాంతం కావడంతోనే అంటే ఎక్కువగా సముద్ర తీరం ఇక్కడికే దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ఆటుపోట్లు అయితే ఎక్కువ సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి పెరగడం, కింద ఒడి ఎక్కువ పెరిగిన నేపథ్యంలో అంటే ఒక్కసారిగా ఈ యొక్క నీరు శాతం పెరిగిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 15 అడుగుల వరకు కూడా పెరిగిపోయింది. అంటే ఈ విధంగా పెరిగిన నేపథ్యంలోనే ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో స్థానికులు కాకపోవడంతో అలాగే వాళ్ళకైతే దీనిపై ఇక్కడ గోదావరిపై సరైన అవగాహన లేకపోవడం, అందులో కొంతమందికి ఈత రాకపోవడం, అలాగే కొంతమంది దిగి వాళ్ళని రక్షించబోయి మరొకరు వెళ్ళడం, ఈ విధంగానే ప్రమాదాన్ని జరిగి మొత్తం 8 కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ అలాగే పోలీసు బలగాలు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క లోతు ఎక్కువగా ఇక్కడంతా కూడా ఇప్పటికే గోదావరి కోతగా గురవుతున్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకొస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిని పంచాయతీ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ కోతకు గురవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే శేర్లంక, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా గేదెల్లంక, మనం చూసినటువంటి ప్రాంతం చూస్తే అది గేదెల్లంక సంబంధించినటువంటి ప్రాంతం. ఆ యొక్క ప్రాంతాల్లో మొత్తం 3 పాయలు కూడా మనం చూస్తున్నటువంటి మరొక పక్కన చూసుకుంటే ఇక్కడ ఇటువైపు నుంచి చూస్తే గేదెల్లంక పడవలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం గేదెల్లంక చెప్పుకొస్తారు. మరొక పక్క నుంచి ఇటువైపు నుంచి కూడా మరొక పాయ వస్తుంది. మొత్తం 3 పాయలు కలిసే ప్రాంతం కావడంతో ఎక్కువ లోతుగా ఉండే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాంట్లో బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మొత్తం సహాయక చర్యలు అయితే ఇక్కడ ఉండి రాత్రి నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడు మాత్రమే 3 మృతదేహాలు మాత్రమే
మాత్రమే లభ్యమయ్యాయి. మరొక మిగిలిన 5 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క సంఘటన జరగడం దురదృష్టకరం కావడంతో దీనిపై మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా అనిపిస్తున్నారు. గోదావరి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతం విషాద ఛాయలు అలుముకుని ఆ యొక్క కుటుంబ సభ్యుల రోదనలతో అందరూ కూడా ఈ యొక్క రోధిస్తున్నటువంటి పరిస్థితి అందరిని కూడా కంటతడి పెట్టిస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.